నేను ఈరోజు ఏంటంటే పన్నీర్తోని నేను గులాబ్ జామ్ చేయబోతున్నానండి. లోపల కోవా పెడుతున్నాను, బయటికి గులాబ్ జామ్ ఉంటుందండి. అందులో డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామ్లా ఉంటుంది, లోపల డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను అనమాట పన్నీర్తో పాటు. 750 గ్రాములు పంచదార వేసుకున్నానండి. 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని పాకానికి పొయ్యమని పెట్టుకున్నానండి. ఇది పచ్చికోవా అండి. పచ్చికోవా తీసుకున్నాను, 1/2 కిలో తీసుకున్నానండి పచ్చికోవా. మొత్తం అంతా ఇలా మ్యాచ్ చేసుకోవాలి. అంతా షుగర్ లేనిది తీసుకున్నానండి నేను. పచ్చికోవా తీసుకొని ఇలా చేస్తున్నానండి. మన రైస్ గ్లాసుతోని 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నానండి. ఈ పన్నీర్లోని ఇది కోవాలోని, పచ్చి కోవాలో పంచదార అది ఉండదు కాబట్టి నేను కొద్దిగా పంచదార వేసుకుంటున్నాను అనమాట. ఒక 3 స్పూన్లు పంచదార వేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇది కుంకుమ పువ్వు నేను కొద్దిగా 1 చుక్క నీళ్ళు పోసుకొని ఇలా తీసుకొని వేసుకుంటున్నానండి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లో వేసుకుంటున్నానండి. ఇప్పుడు కాజు, బాదాం, పిస్తా 3 కలిపి వేసుకుంటున్నానండి దీంట్లోని. ఉండలు చేసుకోవాలండి. చూడండి, పాకంలో పాలు పోసిన తర్వాత ఇలా తేనె వచ్చింది, చెత్త అంతా వచ్చిందండి. ఈ చెత్త తీయాలి. అండి, నేను నెయ్యితో వేగించుతున్నానండి. ఇదిగోండి, చెత్త ఎంత వచ్చిందో చూడండి పంచదారలోంచి. ఈ చెత్త ఇలాగా రాకుండా ఉండాలంటే పాకం మరిగేటప్పుడు పాలు పోస్తే ఒక చిన్న గ్లాస్తో ఇలా చెత్త వచ్చేస్తుందండి. ఇది వడకెట్టుకుంటే మంచిది. చిన్నపిల్లలంతా తింటారు కదా, మంచిది కాదన్నమాట. ఈ చెత్త అంతా యాలకులు తీసుకున్నానండి, దంచుకొని వేస్తున్నానండి. ఇందులోనే దంచేసి వేసేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి మరిగిందండి. నెయ్యి మరిగిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. వేసారి వచ్చేటట్టు వేగించుకోవాలి. ఇదిగోండి, ఇలాగ వేగించుకోవాలండి. తేనెలో వేసుకుంటున్నానండి. నిమిషాలు నానిపోతే సరిపోతుందండి వేడివేడిగా. ఇదిగోండి, మావా గులాబ్ జామ్ తయారైపోయిందండి. అందరూ చూసి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. అందరికీ బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, అందరికీ బాయ్ అండి. చెత్త అంతా పోవడానికి, ఇందులో పంచదారలో ఉన్న చెత్త అంతా పోవడానికి పాలు పోస్తున్నానండి. ఇదంతా చెత్త అంతా వచ్చేస్తుందండి. ఇదిగోండి గులాబ్ జామ్ పిండి. నేను చల్లని పాలు, ఫ్రిడ్జ్లో పాలు తీసుకున్నాను. కొద్దిగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. వేసాను పిండి, గులాబ్ జామ్ పిండి కలిపాను. దీంట్లో ఇప్పుడు నేను పన్నీర్ కొద్దిగా నెయ్యి చేతికి వేసుకొని ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం పన్నీర్ తీసుకుంటున్నాం కదా, దీంట్లో మనం స్టఫ్ పెట్టుకోవాలండి. నేను ఈరోజు ఏంటంటే పన్నీర్తోని నేను గులాబ్ జామ్ చేయబోతున్నానండి. లోపల కోవా పెడుతున్నాను, బయటికి గులాబ్ జామ్ ఉంటుందండి. అందులో డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామ్లా ఉంటుంది, లోపల డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను అనమాట పన్నీర్తో పాటు. 750 గ్రాములు పంచదార వేసుకున్నానండి. 2 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను
పోసుకొని పాకానికి పొయ్యమని పెట్టుకున్నానండి. ఇది పచ్చికోవా అండి. పచ్చికోవా తీసుకున్నాను, అరకిలో తీసుకున్నానండి పచ్చికోవా. మొత్తం అంతా ఇలా మ్యాచ్ చేసుకోవాలి. అంతే షుగర్ లేనిది తీసుకున్నానండి నేను పచ్చికోవా. తీసుకొని ఇలా చేస్తున్నానండి. మన రైస్ గ్లాసుతోని ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నానండి. ఈ పన్నీర్లోని ఇది కోవాలోని పచ్చి కోవాలో పంచదార అది ఉండదు కాబట్టి నేను కొద్దిగా పంచదార వేసుకుంటున్నాను అనమాట. ఒక 3 స్పూన్లు పంచదార వేసుకున్నాను. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇది కుంకుమ పువ్వు నేను కొద్దిగా ఒక చుక్క నీళ్ళు పోసుకొని ఇలా కరగ తీసుకొని వేసుకుంటున్నానండి. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో వేసుకోవడానికి వేసుకుంటున్నానండి. ఇప్పుడు కాజు, బాదాం, పిస్తా 3 కలిపి వేసుకుంటున్నానండి దీంట్లోనే. ఉండలు చేసుకోవాలండి. చూడండి, పాకంలో పాలు పోసిన తర్వాత ఇలా తేనె వచ్చింది, చెత్త అంతా వచ్చిందండి. ఈ చెత్త తీయాలి. అండి నేను నెయ్యితో వేగించుతున్నానండి. ఇదిగోండి, చెత్త ఎంత వచ్చిందో చూడండి పంచదారలోంచి. ఈ చెత్త ఇలాగా రాకుండా ఉండాలంటే పాకం మరిగేటప్పుడు పాలు పోస్తే ఒక చిన్న గ్లాస్తో ఇలా చెత్త వచ్చేస్తుందండి. ఇది వడకెట్టుకుంటే మంచిది. పిల్లలు చిన్నపిల్లలంతా తింటారు కదా, మంచిది కాదన్నమాట. ఈ చెత్త అంతా యాలకులు తీసుకున్నానండి, దంచుకొని వేసుకుంటానండి. వేస్తున్నానండి, ఇందులోనే దంచేసి వేసేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి మరిగిందండి. నెయ్యి మరిగిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. వేసారి వచ్చేటట్టు వేగించుకోవాలి. ఇదిగోండి, ఇలాగ వేగించుకోవాలండి. తేనెలో వేసుకుంటున్నానండి. నిమిషాలు నానిపోతే సరిపోతుందండి వేడివేడిగా. ఇదిగోండి, మావా గులాబ్ జామ్ తయారైపోయిందండి. అందరూ చూసి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. అందరికీ బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, అందరికీ బాయ్ అండి.